నమస్కారం ప్రేక్షకులందరికీ. ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠాలు మీరందరూ లాక్డౌన్లో ఉన్నటువంటి పీరియడ్లో శ్రద్ధగా వింటున్నారని, ఇచ్చినటువంటి వర్క్ని కంప్లీట్ చేస్తున్నారని చెప్పి ఆశిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఆత్మకథ, జీవిత చరిత్ర, స్వగతం గురించి చర్చించుకోబోతున్నాం. అందులో మీకు ముఖ్యంగా మొదట ఒక చిన్న కథ ద్వారా మీకు విషయాన్ని విశ్లేషిస్తాను. ఒక ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ ఊరి బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఇద్దరి మధ్య జరిగినటువంటి ఆ యొక్క ముచ్చట్లు ఇద్దరికి కొట్లాడుకునే విధంగా దారితీస్తుంది. అంటే ఒక సంఘటన మీద, ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు ఇద్దరికి చిన్న సంఘర్షణ ఏర్పడి మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని చెంప మీదకిలా ఒక దెబ్బ కొట్టడం జరుగుతుంది. వెంటనే రెండో వ్యక్తి, దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇసుకలో నా స్నేహితుడు నన్ను చెంపపై కొట్టాడు అని చెప్పి ఇసుకలో రాస్తాడు. రాసిన తర్వాత కొద్ది దూరం వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇద్దరికి దూపు అవుతుంది. ఆ దాహం వేయటం వల్ల అక్కడ ఒక చిన్న నీటి గుంట కనపడితే అందులోకి నీరు తాగడానికి రెండో వ్యక్తి అందులోకి దిగుతాడు. దిగిన తర్వాత అందులో ఆ బురద గుంటలోకి దిగబడి లోపలికి వెళ్తున్నటువంటి సందర్భంలో పైన ఉన్నటువంటి మొదటి వ్యక్తి తన యొక్క పాయింట్ విప్పి అతనికి ఆసరాగా ఇవ్వటం వల్ల ఆ పాయింట్ పట్టుకొని అతను పైకి వస్తాడు. వచ్చిన తర్వాత ఒక బండ పైన నా స్నేహితుడు ఈరోజు నన్ను రక్షించాడు అని చెప్పి బండ పైన చెక్కుతాడు. ఆ మొదటి వ్యక్తికి ఏం అర్థం కాలే. మొట్టమొదటగా కొట్టినప్పుడేమో ఇసుకపై రాశాడు. రెండవసారి నేను అతను రక్షించినప్పుడు అతను బండ పైన చెక్కడం జరిగింది. ఎందుకొరకు ఈ విధంగా చేసి ఉండొచ్చు అని చెప్పి ఆ మొదటి వ్యక్తి రెండవ వ్యక్తిని, ఆ స్నేహితుని అడుగుతాడు. అడిగితే రెండో వ్యక్తి చెప్తాడు, ఎప్పుడైనా స్నేహితుల మధ్యన ఎలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరిగినా కూడా వాటిని వెంటనే మర్చిపోవాలి. అందుకని ఇసుక మీద రాశాను. ఇసుక మీద రాయడం వల్ల అది గాలికి దుమారం రావడం వల్ల అది కొట్టుకొని పోతుంది. అదే చేసినటువంటి సహాయం మర్చిపోకూడదనే ఉద్దేశంతో, అది ఎల్లకాలం నిలవాలన్న ఉద్దేశంతో బండపై చెక్కాను అని చెప్తాడు. ఎప్పుడు కూడా ఇద్దరు స్నేహితుల మధ్యలో కానీ ఎవరైనా మనకు సహాయం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా ఒక చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు వచ్చినప్పుడు అటువంటి వాటిని చెరిపేయాలి అన్న ఉద్దేశం మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంటే స్నేహితుల మధ్య ఎప్పుడు కూడా పొరపరచాలు రావద్దు, ఎప్పుడు సుఖంగా సౌఖ్యంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. అంటే మనము మంచి చేసినప్పుడు వాటిని గుర్తు పెట్టుకోవాలి, చెడ్డ వాటిని అప్పుడే వదిలేయాలని చెప్పి మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం ఆత్మకథ. ఆత్మకథ అంటే తనకు తాను రాసుకున్నటువంటి కథ. అంటే ఒక వ్యక్తి తన జీవిత విశేషాలను ఒక గ్రంథంగా తానే రాసుకుంటే అది ఆత్మకథ అవుతుంది. దీనినే స్వీయ చరిత్ర అని కూడా అంటారు. అదేవిధంగా జీవిత చరిత్ర అంటే ఏంటి అంటే, విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపినటువంటి వ్యక్తుల యొక్క విశిష్టతను తెలుపుతూ ఇతరులు రాసేటువంటి గ్రంథమే జీవిత చరిత్ర. ఆత్మకథ అంటే తనకు తాను రాసుకోవడం, జీవిత చరిత్ర అంటే తన యొక్క జీవిత విశేషాలని వేరే వాళ్ళు రాయడం. ఇది ఆత్మకథ, జీవిత చరిత్ర. మనకు స్లైడ్లో చూసుకున్నట్టయితే ఒక విజేత ఆత్మకథ అని చెప్పి డాక్టర్ అబ్దుల్ కలాం గారిది, అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్రను కూడా మనం అందులో చూసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనకు ఆత్మకథలో మొట్టమొదటి ఆత్మకథ ఏంటి అంటే నా ఎరుక. ఇది ఆదిభట్ల నారాయణ దాస్ గారు రాస్తారు. నా ఎరుక ఇది మొట్టమొదటి ఆత్మకథ. దీన్ని ఆదిభట్ల నారాయణ దాస్ గారు రాసుకున్నటువంటి ఆత్మకథ. అదేవిధంగా కందుకూరి వీరేశలింగం చరిత్రం, కందుకూరి వీరేశలింగమే తన యొక్క ఆత్మకథను రాసుకుంటారు. ఇది మాత్రం మొట్టమొదటి అచ్చు అయినటువంటి ఆత్మకథ. అంటే ఇది ముద్రణ రూపంలో వచ్చినటువంటి ఆత్మకథగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా యాది అనేటువంటి ఆత్మకథ సామల సదాశివ గారు రాస్తారు.
తర్వాత జీవనయానం అనేటువంటి ఆత్మకథను దాశరథి రంగాచార్యులు గారు రాయడం జరిగింది. ఇలా తమ యొక్క జీవిత విశేషాలను, తర్వాత వాళ్ళు ఏ విధంగా గొప్పవారయ్యారు, ఎలా పైకి రావడం జరిగింది, అప్పుడున్నటువంటి రాజకీయ సమస్యలు ఏంటివి, సామాజిక సమస్యలు ఏంటివి అందులో పొందుపరచడం జరుగుతుంది. అదేవిధంగా జీవిత చరిత్రలో మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జీవిత చరిత్రలు, తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర, స్వామి వివేకానంద జీవిత చరిత్రలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ జీవిత చరిత్రలు కానీ ఆత్మకథలు కానీ అప్పుడు ఉన్నటువంటి సాంఘిక సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా ఇందులో విడమర్చి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం మొట్టమొదటిగా పాఠంలోకి వెళ్దాం. 6వ తరగతిలో ఉన్నటువంటి మనకు స్వాగతం అనేటువంటి చెరువు పాఠాన్ని తీసుకున్నట్టయితే, తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ కూడా చెరువులు ఉన్నాయి. అవి ప్రజా అవసరాలకు, సంస్కృతి సంప్రదాయాలకు నిలయాలు. అదేవిధంగా పశు పక్షి మృగ కీటకాలకు ఆవాసాలు, వృత్తులకు ఉనికి పట్టు లాంటివి. అటువంటి చెరువులను మనం సంరక్షించుకోవాలి. మనం వాటిని సంరక్షిస్తే ఆటోమేటిక్గా మనకు సంరక్షణ లభిస్తుంది. అదేవిధంగా ఈ చెరువు పాఠంలో తెలుగు భాషా సౌందర్యాన్ని పెంపొందించేటువంటి జాతీయాలు సామెతల గురించి మనకు ఇందులో తెలపడం జరిగింది. ఈ చెరువు పాఠంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అసలు జాతీయం అంటే ఏంటి, అదేవిధంగా సామెత అంటే ఏంటి మనం చూసుకున్నట్లయితే, జాతీయం ఒక భాషలోని కొన్ని పదాలు కలిసి విశేష అర్థాన్ని ఇస్తే ఆ పదబంధాన్ని జాతీయం అని అంటారు. దీనిని పలుకుబడి, నానుడి అనే పేర్లతో కూడా పిలవడం జరుగుతుంది. వీటిని ఉపయోగించడం ద్వారా భాషకు సౌందర్యం కలుగుతుంది. ఈ జాతీయాలు ఉపయోగించడం వల్ల భాషకు సౌందర్యం కలుగుతుంది, అంటే చెవులకు వింపుగా ఉంటుంది అని చెప్పడం. ఉదాహరణకు చెవినిల్లు కట్టుకొని తర్వాత గుండె చెరువైంది అనేటువంటి ఉదాహరణ జాతీయంలో తీసుకోవచ్చు. అదేవిధంగా సామెత అంటే సామ్యత నుండి సామెత ఏర్పడింది. ఒక అనుభవము ప్రజల్లో బాగా ప్రచారమై ఆ తర్వాత సామెత అవుతుంది. అంటే మంచి భావాలని పదునైన మాటల్లో చెప్పడం సామెతల యొక్క లక్షణము. ఇవి ఎలా ఉంటాయి అట, సంక్షిప్తంగా ఉంటాయి, గూఢార్థాన్నిచ్చేవిగా ఉంటాయి. ఇవి సంక్షిప్తంగా ఉండి గూఢార్థాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఉదాహరణకు ఒక రెండు చూసుకుందాం. ఇక్కడ కుండ బద్దలు కొట్టినట్లు, ఉరకపోయి బోర్లా పడ్డట్టు, ఇలా మనం సామెతల్ని చూసుకోవచ్చు. తర్వాత మనం ఇక్కడ చూస్తున్నట్లయితే చెరువు ఎలా ఉంటుంది, నేనొక పిల్లల ఆట స్థలాన్ని, అంటే పిల్లలు ఆడుకోవటానికి ఆట స్థలంగా ఉంటుందని, నేను చెరువును సమాజానికి కల్పతరువును. అంటే ఇక్కడ మనం మొట్టమొదటగా ఊర్లో చెరువు ఎలా ఉంటుంది అంటే, ఊరు కన్నా మొదలు చెరువుకు కట్టపోయడానికి వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెరువు కట్ట పోసిన తర్వాతనే ఊర్లలో గోడలు లేస్తాయి అని చెప్పడం. అంటే ఊరుకు చెరువు ఆధారము, చెరువు లేకుండా ఏ ఊరు ఉండదు. మరి అలాంటి చెరువు ఎలా ఉంటుంది అంటే, అది అన్నిటికీ ఆవాసయోగ్యంగా ఉంటుంది, అన్నిటికీ నివాసయోగ్యంగా ఉంటుంది. చెరువు లేనటువంటి ఊరు మనం ఊహించుకోలేము. అలాంటి చెరువు యొక్క విశిష్టతను, చెరువును మనం ఏ విధంగా దాన్ని మనం నాశనం చేస్తున్నాము, ఎలా చెరువు బాధపడుతుంది, తన యొక్క స్వాగతాన్ని చెప్పుకుంటుంది. మీకు తెల వారుతుండగా ఎర్రపు ముద్దవలే అక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు. అందరూ బావుల దగ్గరికి వెళ్ళేవారు వెళ్తున్నారు. పశువులన్నీ కూడా నీళ్లకు వెళ్తున్నాయి. మనకు కనపడుతున్నటువంటిది, నా వైపు పరుగులు తీస్తూ బిరబిరా వస్తున్నాయి పశువులన్నీ కూడా. ఆ విధంగా ఉన్నటువంటి పక్షుల కిలకిలలు,
తర్వాత పశువుల సమైక్యతను చాటే విధంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇంకా ఊరికి ముఖ్యంగా నీరు ప్రాణాధారం. నీరు లేకపోతే ఏ జీవి బతకలేదు. అంటే ప్రతి జీవికి కూడా నీరు ఉండాల్సిందే. నీరు లేకుండా ఏ ప్రాణి బతకదు. మరి అలాంటి పరిస్థితిలో మనం చెరువుని ఏ విధంగా కాపాడుకోవాలి, చెరువు యొక్క గొప్పతనం ఏంటిది, దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం. పిల్లలకు నేను ఒక ఆట స్థలాన్ని, అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు చెరువుల్లో. వేసవికాలం వచ్చిందంటే అందరూ చెరువులోకి వెళ్తారు, స్నానాలు చేస్తుంటారు. అక్కడ స్నానాలు చేస్తూ దాని మీద బెచ్చలతో ఆడుకుంటారు. అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు ఒక బెచ్చ తీసుకొని దాని మీద నీళ్ళ మీద వేస్తే అది కప్పలాగా ఎగురుకుంటూ పైకి వెళ్తుంది. అంటే ఆ విధంగా నైపుణ్యంతో ఆ ఆట ఆడేటువంటి వారు, స్నానాలు చేసేవారు. అదేవిధంగా సకల జీవులకు కూడా దాహాన్ని తీర్చేటువంటిది ఆ చెరువు. ఇంకా చేపలు పట్టేవారు, చేపలు పట్టేవారికి కూడా ఆధారం. అదేవిధంగా వలతో పట్టచ్చు. వాళ్ళు గాలాలతో పాటు చెరువు కట్ట కూర్చొని తన యొక్క ఓపికను పరీక్షించుకుంటూ సాయంత్రం వరకు కూడా చెరువు దగ్గర ఉండి ఆ గాలాల ద్వారా చేపలు పడుతూ ఉంటారు, వలల ద్వారా పడుతూ ఉంటారు. అదేవిధంగా చాకలి వారు అక్కడ ఒక వామ్ పెట్టుకొని ఆ వామ్లో బట్టలు ఉతకడం, దాంట్లో ఉడకబెట్టడం జరుగుతుంది. అంటే వాళ్ళకు కూడా నివాస యోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఏం చెప్తున్నాడు, మేకలు గొర్రెలు వీటితో పాటు పశుపక్షాలతో పాటు బతుకమ్మ ఆటలు. అంటే బతుకమ్మ ఆటలు ఆడేటప్పుడు ఆ బతుకమ్మను ఏం చేస్తారంటే చెరువులో వదిలిపెడతారు. అందులో ఉన్నటువంటి గునుగు పూలు, అదేవిధంగా తామర పూలు, తంగేడు పువ్వు, ఇలాంటి పువ్వులతో కలిసినటువంటి పేర్చినటువంటి ఆ బతుకమ్మను ఆ చెరువులో వదిలిపెట్టడం వల్ల చెరువులో ఉండేటువంటి ఆ క్రిమి సంహారక మందులన్నీ కూడా చనిపోతాయి. ఎందుకంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పుష్పాలకు వాటిని తొలగించేటువంటి శక్తి ఉంది. కాబట్టి నీటి కాలుష్యం అంతా పోతుంది. చెరువు సమానంగా అంటే హాయిగా నిర్మలంగా ఉంటుంది. అదేవిధంగా ఎలాంటి కల్మషం లేకుండా, నీటి కాలుష్యం లేకుండా ఉంటుంది. ఇంకా ఇందులో చాలామంది ఈత కొట్టడం, తర్వాత తమ యొక్క దాహార్తిని తీర్చుకోవడం. నీళ్లు బాగా ఉన్నాయి చెరువులు అంటే ఆటోమేటిక్గా పంటలు పండుతాయి. మరి అలాంటి చెరువుని ఏ విధంగా మనం దాన్ని ఖరాబ్ చేస్తున్నాం అంటే నాశనం చేస్తున్నామో మనకు ఈ పిక్చర్ ద్వారా కనపడుతుంది. ఫ్యాక్టరీల ద్వారా వచ్చేటువంటి రసాయన పదార్థాలన్నీ కూడా చెరువులోకి వదలడం. అంటే చెరువులోకి ఆ రసాయన పదార్థాలు కలిసినటువంటి దాన్నంతా కూడా, వాటర్ని అంతా కూడా మనం అందులోకి చెరువులోకి పంపిస్తున్నాం. అదేవిధంగా వినాయక చవితి వచ్చిందంటే మనం వినాయకులు నిమజ్జనం చేస్తాం. వినాయక నిమజ్జనము గతంలో ఎలా ఉండేది అంటే ఆ చెరువులో ఉన్నటువంటి బంక మట్టితో వినాయకులు చేసేవారు. ఆ వినాయకులు చేస్తున్నటువంటి సందర్భంలో ఆ వదిలిపెట్టిన తర్వాత అది మళ్ళీ మట్టిలో కలిసేది, ఎలాంటి నీటి కాలుష్యం జరగకుండా ఉండేది. కానీ ఈ పాస్టర్ ఆఫ్ ప్యాలెస్ తోటి ఈ వినాయకులు చేయడం వల్ల ఆ రసాయన పదార్థాలు అన్నీ కూడా చెరువులో కలిసిన తర్వాత చెరువులో ఉండేటువంటి అక్కడ క్రిమికీటకాలు కావచ్చు, అందులో ఉన్నటువంటి జంతువులు కావచ్చు, ఏవైనా చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా చెత్త చెదారం, ప్లాస్టిక్ ఇలాంటి అన్నీ కూడా మనం బయటపడేస్తుంటాం. అవన్నీ వర్షం ద్వారా కొట్టుకొని వచ్చి చెరువులో కలుస్తుంటాయి. అదేవిధంగా గుర్రపు డెక్కలాకులు, కొన్ని చెరువులలో గుర్రపు డెక్కలాకులు చాలా ఉంటాయి. వాటి వల్ల నీటి కాలుష్యం ఏర్పడుతుంది. అదేవిధంగా పొలాలలో ఉండేటువంటి మనం చల్లినటువంటి రసాయన పదార్థాలు కావచ్చు, ఎండోసల్ఫాన్ కావచ్చు, మనం అందులో వాడినటువంటి పదార్థాలన్నీ కూడా వర్షాల వల్ల ఏమవుతాయి, చెరువులోకి కొట్టుకొని వస్తున్నాయి. ఈ విధంగా చెరువు అంతా కూడా కాలుష్యం అయిపోతుంది. ఇలా కాలుష్యం కావడం వల్ల ఏమవుతుంది అంటే పశుపక్షాదులు కానీ, జంతు జాలం కానీ ఏది కూడా అక్కడ నీళ్లు తాగలేని పరిస్థితి, ఒకవేళ తాగితే అవన్నీ కూడా చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటిని మనం చెరువు ఏ విధంగా నాకు రక్షణ ఏ విధంగా ఉంది, ఎలా నన్ను కాపాడుకోవాలి అని తను చెప్పుకుంటూ ఉంటుంది. నేను గతంలో గంగాలం అంతా ఉన్నాను, ఎలా ఉందట, చాలా పెద్దగా గంగాలంలాగా ఉందట. కానీ ఇప్పుడు ఎట్లా ఉంది అంటే చివరికి తాంబాలం లెక్క చిన్నగా అయిపోయింది. అయితే ఈ విధంగా తాంబాలం లెక్క కావటం వల్ల, చెరువు చిన్నగా కావటం వల్ల
అది నీటి వనరుకు తక్కువగా ఉంటుంది. దాన్ని ఆసరాగా చేసుకొని మన తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే మన ఊరు మన చెరువు మిషన్ కాకతీయలో భాగంగా మన ఊరు మన చెరువు అని చెప్పి ఆ చెరువులో ఉన్నటువంటి పూడికను తీసి ఆ ఒండ్రు మట్టిని తీసి అదంతా కూడా చెరువు నుంచి పొలాల్లోకి తీసుకుపోవడం. అంటే సహజమైనటువంటి ఎరువు మనం పొలాల్లో వేస్తున్నాం. ఆ విధంగా మన మిషన్ కాకతీయలో భాగంగా చెరువులన్నింటినీ కూడా మనం లోతుగా వెడల్పుగా చేస్తున్నాం. ఆ విధంగా చేయడం వల్ల చెరువులో నీరు అధికంగా ఉంటుంది. నీరు అధికంగా ఉండడం వల్ల జలాలు ఎక్కువగా ఊరుతాయి అని చెప్పడం. అదేవిధంగా సుజల సూక్తి డాక్టర్ కాళోజీ నారాయణరావు గారు ఒక కొటేషన్ చెప్పాడు. నీటి కోసం యుద్ధాలు జరిగే రోజులు రానున్నాయి. జలవనరులు కాపాడుకుంటేనే దేశానికి భవితవ్యం. అందరూ కలిసి ఐక్యతగా శ్రమించినప్పుడే ఆ దిశగా సత్ఫలితం వస్తుంది అని చెప్పి కాళోజీ నారాయణరావు గారు చెప్పారు. అంటే నీటి కోసం యుద్ధాలు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. మరి అలాంటి దాన్ని మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకుంటేనే మనం సమాజం బాగుపడుతుంది. అందరూ సస్యశ్యామలంగా అంతా ఆ ప్రపంచం అంతా కూడా బాగుంటుంది. నీటిని మనం కాపాడుకుంటే మనం ఆటోమేటిక్గా మన సమాజం బాగుపడుతుంది అని చెప్పడం. ఇక్కడ దాదాపు మనకు కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి చెరువులు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా రామప్ప చెరువు, తర్వాత పాకాల చెరువు, లక్నవరం చెరువులు మనం చెప్పుకోవచ్చు. అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి చెరువుల యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం. అదేవిధంగా ఈ మన ఊరు మన చెరువులో భాగంగా ఈ రేగడి మట్టి అంతా కూడా చెరువులోకి నుంచి పొలాల్లోకి వెళ్ళడం, పొలంలో అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చెరువులో నీళ్లు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే దీని ప్రకారంగా మనకు ఈ యొక్క చెరువు గురించి చాలామంది కవులు, కళాకారులు, వాగ్గేయకారులు కావచ్చు, చాలామంది పాటలు పాడుతూ ఆ చెరువు యొక్క గొప్పతనాన్ని వర్ణించుకుంటూ చెప్పేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మీకు ఇక్కడ ఒక చిన్న అంటే బతుకమ్మ ఆడేటప్పుడు బతుకమ్మ ఆడుకుంటూ వాళ్ళు పాటలు పాడుకోవడం అయిపోయిన తర్వాత తీసుకొని చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. దీని మీద ఒక చిన్న 2 లైన్లు. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన అనేటువంటి ఆ ఉయ్యాల పాటలు పాడుకుంటూ తాము ఆ చెరువులలో నిమజ్జనం చేస్తుంటారు. అదేవిధంగా సింగిడిలో రంగులనే దూసి తెచ్చి, తెల్ల చంద్రుడిలే వెన్నెలలే తీసుకొచ్చి, పచ్చి తంగెడుతో గుమ్మాడి పూలు చేర్చి, బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి, బంగారు బతుకమ్మను ఇంటిలో పేర్చి, ఇలా తాము ఉయ్యాల పాటలు పాడుకుంటూ బతుకమ్మని అక్కడికి సాగనంపుతారు. అంటే బతుకమ్మని సాగనంపడం వల్ల చెరువులో ఉన్నటువంటి నీటి కాలుష్యం పోతుంది. అదే మనం వినాయకులని ఒండ్రు మట్టితో కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేయడం వల్ల అక్కడ కలుషితం ఏర్పడుతుంది. చూడండి, మనం చేసేటువంటి పనులలో 2 రకాలుగా కూడా అక్కడ ఉపయోగం ఉంది. ఒకటి నష్టం కలుగుతుంది. ఇలాంటి వాటిని మనం చూసి చెరువుని కాపాడుకునేటువంటి బాధ్యత మన మీదనే ఉంది. అదేవిధంగా నేను ఎండాకాలంలో సన్నబడతాను. ఎండాకాలం వచ్చిందంటే ఎండలు బాగా వస్తాయి కాబట్టి ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. ఆ ఇంకిపోవడం వల్ల అసలు రంగు బయటపడుతుందని చెప్పడం. అందుకనే కప్పలు చేపలు బయటపడ్డాయి అనేటువంటి సామెత పదబంధాన్ని మనం ఇక్కడ వాడడం జరిగింది. కప్పలు చేపలన్నీ కూడా బయటపడతాయి. అదే కప్పలు అయితేనేమో ఉభయచర జీవి కాబట్టి అవి బయటికి వెళ్ళిపోతాయి. చేపలు అయితేనేమో ఎక్కువ శాతం చనిపోవడానికి ఉంటుంది. లేదంటే ఊళ్ళో వాళ్ళు ఆ చేపలు పట్టుకొని తమ యొక్క బిజినెస్ని కొనసాగిస్తూ ఉంటారు. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే అలుగు కట్ట మీద నుండి అటు ఇటు నడుస్తూ తమ సాహసాన్ని ప్రదర్శిస్తారు. బాగా చెరువులోకి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తర్వాత అక్కడ మత్తడి అని అలుగు అని ఒకటి ఉంటుంది. అంటే కట్ట తెగిపోకుండా ఉండడం కొరకు ఆ కట్ట దగ్గర ఒక చిన్న అలుగులాగా కడతారు. సిమెంట్ కాంక్రీట్ తోటి అలుగులాగా కడతారు. అలాంటి దాని మీద అలుగు పోస్తున్నట్టు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అక్కడ నిలబడి దాని మీద సాహసం చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు. కొంతమంది నిలబడి చూసి ఆనందిస్తుంటారు. కొంతమంది
ఇంకా కొంతమంది ఆ నీళ్ళల్లో జారిపడి నవ్వుతుంటారు కొంతమంది. ఇలా అక్కడ తన యొక్క సాహసాన్ని అలుగు దగ్గర మత్తడి దగ్గర ప్రదర్శిస్తుంటూ ఉంటారు. అయితే ఈ విధంగా మనం అక్కడ కనపడుతున్నటువంటి చిత్రంలో చూడొచ్చు. అలుగు పోసిందంటే ఆటోమేటిక్గా పొలాలు బాగా పారుతాయి. అంటే పొలాలు పారటం వల్ల మనకు పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని పదబంధాలు ఉన్నటువంటి సామెతలు చెప్తా. గుండె చెరువైంది, అదేవిధంగా చెరులో బర్లను తోలి కొమ్ములకు బేరం పెట్టినట్లు, గాలం వేయడము, గండి కొట్టడము, కలిసి ఉంటే కలదు సుఖమైనటువంటి సామెతలు మనకి ఇక్కడ కొన్ని చెప్పుకోవడం జరిగింది. ఇంకా కొన్ని సామెతలు మనకు అందులో కనిపిస్తుంటాయి పుస్తకాలలో. ఆ ఉన్నటువంటి వాటిని మనం తీసుకొని కొన్ని పదబంధాలని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ బాగా పంట పండటం, రైతులంతా సంతోషంతో ముందుకు వెళ్ళడం, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మనకు దాదాపు ఇప్పుడున్నటువంటి ఈ మిషన్ కాకతీయలో భాగంగా అన్ని చెరువులని అనుసంధానం చేయడం, దాదాపు 44,928 చెరువులను ప్రాజెక్టులతోటి అనుసంధానం చేసి అన్ని చెరువులలో కూడా నీళ్లు పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు ఎక్కడ కూడా మామూలు పల్లెటూరులో కూడా చెరువులలో నీళ్లున్నాయి. అది మన తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి గొప్ప కార్యం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క చెరువు పైన అంటే మనకు పుస్తకంలో ఉన్నటువంటి విషయంలో భాగంగా చెరువు గురించి చాలామంది కళాకారులు పాటలు పాడుతుంటారు, గొప్పతనం గురించి చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనకు చెరువు పైన మానుకోట ప్రసాద్ గారు పాడినటువంటి ఈ పాట చెరువులు ఎలా ఉన్నాయి, అవి ఏ విధంగా వెడల్పుగా అయ్యాయి, అంటే ఈ మిషన్ కాకతీయలో భాగంగా ఎలా దాన్ని డెవలప్ చేశారు, ఏ విధంగా పంటలు పండుతున్నాయనేటువంటి ఒక చిన్న పాటని మనం ఇక్కడ పాడుకుందాం. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏళ్ళ తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఎండిన తుమ్మకు వేరే మొలిసేనా. కరువుతో కాలం గడిపిన కాలువ ఆకలి తీరక అలిగిన సెలుక మురిసి ముద్దాడిన ఈ తల్లి చెరువమ్మను. నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏళ్ళ తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. కురిసే ప్రతి చినుకును తన దోసిల్లలో దాచెరా, పారే ప్రతి కాలువ తన ఒడిలో కలిసిందిరా. చాపకు ఊపిరి పోసింది చాకలి బండను తడిపింది, చేపకు ఊపిరి పోసింది చాకలి బండను తడిపింది. తామర తనువే మురిసింది భూమే తొనికిసలాడింది, తామర తంపను మురిసింది భూమే తొనికిసలాడింది. చెరువలిగే పోసింది రైతన్నకు రాగం తీసింది, నల్లని రేగడి నాగలి కర్రు నవ్వింది వేళ, ఏళ్ళ తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేనా. ఇలా ఈ మానుకోట ప్రసాద్ గారు ఈ పాటను రాయడం జరిగింది. ఇది ఏ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి చెరువులు అభివృద్ధి చెందాయి, రైతులు ఏ విధంగా తన పంటను సాగు చేశారు, ప్రభుత్వము ట్రాక్టర్ల ద్వారా మట్టిని తీసి పొలాలకు ఏ విధంగా పంపించింది అనేది మనకు ఇందులో చెప్పాడు. అయితే ఈ విధంగా చెరువు లేకుండా మన ఊరు ఉండదు, ఊరు లేకుండా చెరువు ఉండదు. ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. ఇవి రెండు ఉంటేనే సమాజం బాగుపడుతుంది, తర్వాత కులవృత్తుల వాళ్ళు బాగుపడతారు, అందరూ సస్యశ్యామలంగా తమ యొక్క కార్యక్రమాలు చేసుకుంటారని చెప్పి మనకు ఈ చెరువు పాఠంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఇది మనకు ఒక ప్రేరణ లాంటిది. అంటే వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా వెళ్ళారో వాళ్ళ మార్గదర్శకంగా మనం కూడా వెళ్ళాలని చెప్పి మనకి ఈ పాఠం చెప్పడం జరుగుతుంది. ఒక సామాన్య కుటుంబంలో జన్మించి అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి మహనీయుల యొక్క జీవితము విద్యార్థులకు ప్రేరణ ఇస్తుంది. ఆ మహనీయులను మార్గదర్శకంగా తీసుకోవాలనే ఆకాంక్ష విద్యార్థుల్లో కలుగుతుంది. తద్వారా భావి భారత పౌరులు తమ జీవితానికి లక్ష్యాన్ని
నిర్దేశించుకుంటారు. ఆ దిశగా ప్రోత్సహించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మీకు ఇది ఈ పాటికి అర్థమై ఉంటుంది. అంటే మనం ఏ లెసన్లోకి వెళ్ళిపోతున్నాం అనేది. మనకు 7వ తరగతిలో ఉన్నటువంటి ప్రేరణ పాఠం అనగానే మనకు గుర్తొచ్చేవారు ఎవరు చెప్పండి? ఓకే, వెరీ గుడ్. ఎవరు? డాక్టర్ అబ్దుల్ కలాం. డాక్టర్ అబ్దుల్ కలాం పూర్తి పేరు ఫకీర్ జైనాలబ్దీన్ అబ్దుల్ కలాం. ఇతను 1931 అక్టోబర్ 15న తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం దగ్గర ధనుష్కోటిలో జన్మించాడు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆ స్లైడ్లో చూడండి, ఆ చిన్నగా ఉన్నటువంటి అబ్బాయి అబ్దుల్ కలాం. అంటే తాను రామేశ్వరం ధనుష్కోటిలో పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడికి ఏ స్థాయికి పోయిండో మనం అర్థం చేసుకోవచ్చు. దానికి కారణం ఏంటి? ఏ విధంగా అతను ప్రేరేపించబడ్డారు? అతను ప్రేరేపించబడడానికి గల కారణాలు ఏవి? ఎవరి వల్ల అతను ఆ స్థాయికి ఎదిగాడు అనేటువంటి చూసుకున్నట్లయితే మనం ముఖ్యంగా సామాన్య బీద కుటుంబంలో పుట్టినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం గారు చిన్నప్పుడు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడి పేపర్ వేసి ప్రతి గ్రామంలో అంటే ఇంటింటికి పేపర్ వేసుకొని తాను బతికినటువంటి సందర్భాలను మనం గుర్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఆ విధంగా ఉండి కూడా పాఠశాలలో ప్రతి స్థాయిలో కూడా ప్రతి క్లాస్లో కూడా ముందుండేటువంటి వాడు. ఆ విధంగా మనకు అక్కడ చూపిస్తున్నటువంటి పిక్చర్లో పాఠశాల స్థాయిలో కూడా ఎన్ని మెడల్స్ వచ్చాయో మనకు కనపడుతుంది. అంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారు చిన్నప్పటి నుండే బీద కుటుంబంలో పుట్టిన తాను ఉన్నత స్థాయికి ఎదగగలిగాడు. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా పై స్థాయికి ఎదగొచ్చా? ఎలా ఎదగొచ్చు? కారణాలన్నీ కూడా మనకు ఇందులో చర్చించుకోవడం జరుగుతుంది. అయితే తమిళనాడులో పుట్టినటువంటి రామేశ్వరం ధనుష్కోటిలో పుట్టినటువంటి వ్యక్తి ఎక్కడి దాకా వెళ్ళాడు? ఢిల్లీ వరకు వెళ్ళాడు. అంటే మన దేశానికి 11వ రాష్ట్రపతిగా కూడా ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇతను శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేయడం, తర్వాత దేశంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం కూడా జరిగింది. అంటే పద్మభూషణ్, పద్మవిభూషణ్, తర్వాత భారతరత్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. వివిధ దేశాల వాళ్ళు ఇతనికి గౌరవ డాక్టరేట్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే అతను చిన్న స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, బీద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి అలా ఏ స్థాయి దాకా ఎదిగిండో మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. అతని యొక్క కృషి ఎలా ఉంది, ఏ విధంగా కష్టపడ్డాడు, అతని యొక్క విశేషాలను మనం ఇప్పుడు చర్చించుకుందాం. ఇతను చిన్నతనంలో ఉన్నప్పుడు తన అన్న దగ్గర కిరాణం షాప్ అమ్మేటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఆ స్కూల్ వదిలిపెట్టిన తర్వాత కిరాణం షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ అన్న వాళ్ళకు సహాయం చేసేవాడు. ఆ కిరాణం షాప్లో కూర్చొని సాయంత్రం వరకు కూర్చొని తను ఇస్తున్నటువంటి ఆ అమ్మి తను వచ్చినటువంటి ఆ డబ్బును మళ్ళీ వాళ్ళ అన్నలకు ఇచ్చేటువంటి వాడు. చిన్నప్పటి నుండే అతనికి ఆకాశంలో ఎగరాలి, ఆకాశంలో ఎలా ఎగరాలి, పక్షులు ఎలా ఎగురుతున్నాయి, ఏ విధంగా పక్షులు ఏ ఆధారం లేకుండా ఎగరగలుగుతున్నాయి అనేటువంటి దాని మీద పరిశోధన చేయడం జరిగింది. అంటే నేను కూడా ఆ విధంగా ఆకాశంలో ఎగరాలంటే ఏం చేయాలి అంటే ఆకాశంలో పక్షులు ఆ విధంగా ఎగరడానికి రహస్యం ఏంటిది, ఆ విధంగా ఎగురుతున్నాయంటే నాకు కూడా ఆ కోరిక కలిగింది, మరి ఆ కోరిక తీరాలంటే మరి నేను ఏం చేయాలి? ఆ విధంగా ప్రతి ఉపాధ్యాయుడితోటి మంచిగా ఉండేటువంటి వాడు. అంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా అబ్దుల్ కలాం అంటే ప్రేమతో చూసుకునేటువంటి వాళ్ళు. అంటే క్లాస్లో అందరితోటి సౌఖ్యంగా వాళ్ళతోటి స్నేహభావంతో ఉన్నటువంటి అబ్దుల్ కలాం టీచర్ల పట్ల కూడా ఆ విధంగా ఉన్నాడు. ఆ విధంగా ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయుడు అయినటువంటి ఇయదొరై సోలోమోన్ అనేటువంటి ఉపాధ్యాయుడు ఇతన్ని ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి, ఒక 3 అంశాలను చెప్పడం జరిగింది. నువ్వు ఈ 3 అంశాలు కనుక నీ జీవితంలో పాటిస్తే తప్పక నువ్వు పైకి ఎదుగుతావు అని చెప్పటం వల్ల అతను ఆ ఉపాధ్యాయుడు ఇయదొరై సోలోమోన్ అనేటువంటి ఉపాధ్యాయుని ద్వారా ప్రేరేపించబడ్డాడు. అంటే మనము ఒక జీవితంలో ఒక ఆశను నెరవేర్చుకున్నప్పుడు ఆ ఆశను నెరవేరాలంటే
మనం ఎవరో ఒకరు చెప్పినటువంటి విషయాలను మనం తూచా తప్పకుండా పాటించాలి. ఇక్కడ చెప్పినటువంటి విషయము 3 చెప్పాడు. అవి ఒకటి కోరిక, తర్వాత రెండవది నమ్మకం, మూడవది ఆశ పెట్టుకోవడం. చూడండి, ఈ 3 కూడా సొలొమోన్ అనే ఉపాధ్యాయుడు చెప్పడం వల్ల ఈ 3ంటిని కూడా అతను గుర్తుపెట్టుకున్నాడు. అంటే కోరిక ఉండాలి, నేను ఏం కావాలనే కోరికను మనం కోరుకోవాలి, దాని మీద నమ్మకం ఏర్పరచుకోవాలి, ఆశ పెట్టుకోవాలి, నేను అది అవుతాను, అయి తీరుతాను అని చెప్పి ఆశ పెట్టుకోవాలి. అదే మనము మన 10 కమాండ్మెంట్స్లో 4వది గుర్తొస్తుంది ఇక్కడ. నేను ఎప్పుడూ గొప్పగా ఉన్నతంగా ఆశయాలను కలిగి ఉంటాను. ఐ షెల్ ఆల్వేస్ థింక్ బిగ్ అండ్ ఎయిమ్ హై. అంటే నా యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా హైలో ఉండాలి, అప్పుడే మనం అనుకున్నది సాధించవచ్చు, లేకపోతే మనం సాధించలేము. మన యొక్క ఆశయం ఎలా ఉండాలి? చాలా పెద్దదిగా ఉండాలి, అప్పుడే మనం ఏదైనా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సొలొమోన్ ఉపాధ్యాయుడు ఒక విషయం కూడా చెప్పాడు. విశ్వాసంతో నువ్వు నీ విధిని కూడా తిరిగి రాయగలవు అని చెప్పేవాడు. విశ్వాసంతో ఉంటే మనం ఏదైనా విధిని కూడా తిరిగి రాసుకోవచ్చు. అంటే మనకు మొదలు నమ్మకం ఉండాలి, నేను ఇది కాగలను, నేను ఇది చేయగలను అనేటువంటి నమ్మకంగా మనలో ఉంటే ఆటోమేటిక్గా మనం ఏదైనా సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతి స్థాయిలో, అంటే పాఠశాల స్థాయిలో, కాలేజీ స్థాయిలో, డిగ్రీ స్థాయిలో, ప్రతి స్థాయిలో కూడా ఉపాధ్యాయులతోటి మంచిగా ఉండి వాళ్ళ దగ్గర నుంచి తను విజ్ఞానాన్ని బాగా సంపాదించుకునేవాడు. మరి అలాంటి సందర్భంలో తాను చదువుకున్న సందర్భంలో డబ్బులు లేకపోవడం వల్ల సోదరి బంగారం కుదవబెట్టి కలాంకు డబ్బులు ఇవ్వడం చూస్తున్నాం మనం. అంటే ఇక్కడ జోహార్ అనేటువంటి సోదరి తన యొక్క చెల్లెలైనటువంటి సోదరి ఏం చేసింది, డబ్బులు లేకపోవడం వల్ల తన గాజులు తర్వాత తాడు అన్నీ కూడా పెట్టి డబ్బులు తెచ్చిచ్చింది. ఈ డబ్బులు మళ్ళీ నీకు ఇస్తాను అని చెప్పి ఆమె దగ్గర ఒట్టు తీసుకొని అతను ఆ డబ్బులు తీసుకొని తన యొక్క కాలేజీలో ఫీజు కట్టడం జరిగింది. అంటే ఆ నమ్మకం అనేది వాళ్ళకు కూడా ఉండడం వల్ల ఆ సోదరి తనకు డబ్బులు ఇవ్వటం జరిగింది. అంటే అతను ఏ స్థాయిలో ఎలా ఊహించుకుంటున్నాడో చూడండి, నేను ఏ విధంగానే సాధించగలను, ఆ సంకల్పం నాలో ఉంది అని చెప్పడం జరిగింది. ఇతను బీఎస్సీ డిగ్రీ చదివాడు. చదివిన తర్వాత నేను ఫిజిక్స్ ఎందుకు చేయాలి అని అనుకొని తర్వాత ఎంఐటీలో చేరడం జరిగింది. అంటే ఇక్కడ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కోర్స్ తీసుకోవడం, ఆ ఎంఐటీలో చేరిన తర్వాత అక్కడ ఒక మూలన 2 పాత విమానాలు కనపడుతుండేవి. అందరూ కాలేజ్ చదివిన తర్వాత అందరూ హాస్టల్కి వెళ్తే ఇతను వెళ్ళి ఆ విమానాల దగ్గర కూర్చొని ఇవి ఎలా చేయాలి, ఎలా చేస్తే నేను విమానం తయారు చేయగలిగేటువంటి వాడిని అవుతాను అనేటువంటి ఆశతోటి ఆ విమానాల పక్కన కూర్చొని ఎప్పుడు వాటిని చూస్తుండేవాడు. అంటే చూడండి, మనం ఏదైతే అనుకుంటున్నామో అది సాధించాలంటే సాధించే వరకు మనం నిద్రపోవద్దు అనేది మనకి ఇందులో చెప్తున్నాడు. ఇక్కడ ఆడ కూర్చున్నప్పుడు తన తండ్రి చెప్పినటువంటి కొన్ని మాటలు కూడా గుర్తొస్తున్నాయి. ఇతరులను అర్థం చేసుకున్నవాడు విజ్ఞాని. అంటే ఎదుటి వాళ్ళను అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు విజ్ఞాని, కానీ తనని తాను తెలుసుకున్నవాడే వివేకి. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటే విజ్ఞాని, తనను తాను తెలుసుకుంటే వివేకి. వివేకము లేని విజ్ఞానము ప్రయోజన శూన్యము. అంటే వివేకం ఉండాలి, విజ్ఞానం ఉండాలి, ఈ రెండూ ఉంటేనే మనం రాణించగలుగుతాము అని తండ్రి చెప్పినటువంటి మాటలను తాను ఎప్పుడూ గుర్తు చేసుకునేటువంటి వాడు. ఈ విధంగా తాను ఎప్పుడు కూడా పాఠశాల స్థాయిలో, కళాశాల స్థాయిలో అందరికన్నా ముందుండేవాడు. మనం ఇక్కడ చూస్తున్నాం వివేకానంద గారు, తర్వాత మదర్ తెరీసా, రాకేష్ శర్మ, అరుణిమ అనేటువంటి వ్యక్తులు మనకి ఇక్కడ కనబడుతున్నారు. అంటే వాళ్ళని చూడటం వల్ల వాళ్ళ ద్వారా మనం ప్రేరేపించబడి వాళ్ళలాగా మనం కూడా మంచి మంచి పనులు చేయాలన్న ఉద్దేశంతో, అంటే ఒక సమాజాన్ని మార్చగలిగేటువంటి ఆ వ్యక్తి మనకు ఉపన్యాసాల ద్వారా ఒక సమాజాన్ని మార్చగలిగేటువంటి తత్వం ఉన్నటువంటివి మనకు వివేకానంద గారిని అక్కడ చూపెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మన దేశం కాకుండా వేరే దేశం అయినా
అక్కడి నుంచి మనం ఆల్బేనియా నుంచి ఇక్కడికి వచ్చి, అంటే ఆమె అసలు పూర్తి పేరు ఆగ్నిస్ గోదా బొజాక్సు అనేటువంటి మదర్ తెరిసా. ఇక్కడికి వచ్చిన తర్వాత మదర్ తెరిసాగా పేరు మార్చుకొని మన ఇండియాలో చాలామందికి సేవలు చేయడం జరిగింది. మొట్టమొదటి అంతరిక్ష యానంలో ప్రవేశించినటువంటి వ్యక్తి రాకేష్ శర్మ గారు. ఒంటి కాలు మీద, అంటే ఒక్క కాలుతోటే, కుడి కాలు లేకున్నా ఓన్లీ ఎడమ కాలుతోటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి అరుణిమ, అంటే ఈమె మాజీ వాలీబాల్ ప్లేయరు. అయితే ఆ అనుకోని సంఘటన వల్ల కాలు ఇరిగిపోవడం, ఆ ఒంటి కాలు మీదనే, అంటే అంగవికలురైనటువంటి వాళ్ళు కూడా మేము ఏదైనా సాధించగలము అనేటువంటి వాటికి ఉదాహరణగా మనం వీళ్ళని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకా కొంతమందిని మనం బచేంద్రిపాల్, ప్రేమలత అగర్వాల్, మన సొసైటీలో ఉన్నటువంటి మలావత్ పూర్ణ, ఇటువంటి వాళ్ళని మనం గొప్ప వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఇలా మనము వీళ్ళ యొక్క చరిత్రను మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. అదేవిధంగా మనకు లేటెస్ట్గా వచ్చినటువంటి స్వర సునామీ అనేటువంటి దాంట్లో, అంటే కాలం అనేది మనతోటి ఎప్పుడూ ఉండదు, కాలం అనేది సాగుతూ పోతుంది. ఆ సమయానికి అనుగుణంగా ఎవరైతే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో అటువంటి సద్వినియోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే గొప్పవారు అవుతారు. అటువంటి సమయం సరిపోకున్న ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి మనం చాలా కష్టపడాలి అన్నటువంటి స్వర సునామీ లేటెస్ట్గా వచ్చినటువంటి పాటను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. కాలం నీతో నడవదు, అది అడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా ఏ కులము నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీదని అడగదు, ప్రేమ జాలి చూపదు ఏ దాక్షిణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు ఏ దాక్షిణ్యాలే ఉండవు, దానికి విలువనిగిస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగితే ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధము. మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి జర జల్ది మేలుకోరో, సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరచినం, సమయాభావం గొప్పది అది లేదని చెప్పితే కుదరది. గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గెలిచిన నీ గత కాలాన్ని అడుగు కోల్పోయిందేంటో, అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ పానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయం కదరా ఆయుధము. ఇక్కడ సమయానుకూలంగా, ఇక్కడ స్వర సునామీలో వచ్చినటువంటి దాంట్లో, అంటే మనం టైం ఎంతో గడిచిపోయింది, ఆ గడిచిపోయిన దాని గురించి మనం మర్చిపోదాం. కానీ సమయం చాలా విలువైంది. ఆ విలువైనటువంటి సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే తప్పక మనం ఏ స్థాయికైనా ఎదగొచ్చు అనేటువంటి ఆ పాటలో ఇంకా అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి అర్థం. అదేవిధంగా శాస్త్రవేత్తగా యుద్ధ విమానాలను తయారు చేసేటప్పుడు వీళ్ళు నలుగురు గ్రూపుగా ఏర్పడి యుద్ధ విమానాన్ని తయారు చేస్తున్నారు. అక్కడ ప్రొఫెసర్ శ్రీనివాసన్, తర్వాత స్పాండర్ అనేటువంటి ప్రొఫెసర్, కేఏవి పండలయ్య అనేటువంటి వ్యక్తి, ఈ ముగ్గురు ఉపాధ్యాయులు కూడా అతనికి ఆ యుద్ధ విమానం తయారీలో వీళ్ళకి సహాయపడడం జరుగుతుంది. ఆ విధంగా యుద్ధ విమానాన్ని తయారు చేసేటువంటి ఈ నలుగురు మిత్రులంతా కలిసి యుద్ధ విమానం తయారు చేయడం జరిగింది. అదేవిధంగా శాస్త్రవేత్తగా, అంటే యుద్ధ విమానం తయారు చేసిన తర్వాత కాలేజీ స్థాయి అయిపోయిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఓ, తర్వాత డిఆర్డిఎల్లో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఇక్కడే ఆగిపోతే ఎలా, ఇంకా ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఇస్రోకి వెళ్ళడం జరిగింది. ఇస్రోకి వెళ్ళిన తర్వాత ఏరోస్పేస్ ఇంజనీర్గా, ప్రొఫెసర్గా, శాస్త్రవేత్తగా పనిచేయడం జరిగింది. ముఖ్యంగా 1998లో ప్రోక్రాన్ అణుపరీక్షలు జరిగాయి. అందులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మనకిప్పుడున్నటువంటి అగ్ని, పృథ్వీ, క్షిపణుల రూపకర్త కూడా మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారు.
అంటే తాను ఒక చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక దగ్గర ఆగిపోలేదు. నేను ఇంకా చెయ్యాలి, దేశానికి ఇంకా ఏదో చెయ్యాలి అనే తపన తనలో ఉంది కాబట్టి అతనికి ఇంకా ముందుకు తీసుకుపోయింది. ఇప్పుడు ప్రపంచంలోనే మనం ఒక అగ్రగామిగా ఉంటున్నామంటే అంటే ఒక ఈ శాస్త్రవేత్త వల్ల, అబ్దుల్ కలాం వల్లనే జరిగినటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఎస్ఎల్వి, పిఎస్ఎల్వి అనేటువంటి ఆ శాటిలైట్స్ని కూడా మన అబ్దుల్ కలాం గారే కనిపెట్టడం జరిగింది. ఇతర దేశం వాళ్ళు కూడా మన ఇస్రో నుంచి ఈ పిఎస్ఎల్వి ద్వారా మనం బయటికి ఉపగ్రహాలు పంపడం జరుగుతుంది. అంటే ఒక శాస్త్రవేత్తగా, ఒక ప్రొఫెసర్గా, ఒక ఏరోస్పేస్ ఇంజనీర్గా కూడా ఇతని యొక్క గొప్పతనాన్ని మనం చాటి చెప్పుకోవచ్చు. 11వ రాష్ట్రపతిగా కూడా ఇతను మన భారతదేశానికి వ్యవహరించడం జరిగింది. అంటే మొదటి భారత పౌరుడు ఎవరా అంటే రాష్ట్రపతి. అలాంటి రాష్ట్రపతి స్థాయిని కూడా ఇతను అలంకరించాడు. మనం ఈ పృథ్వీ అగ్ని క్షిపణుల వల్ల మనం ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా ఎదగడం జరిగింది మన భారతదేశం. అలాంటి గొప్ప వ్యక్తిని మన సాంఘిక సంక్షేమ గురుకులాలలో కూడా విద్యార్థులకు ప్రేరణ కలిగించే విధంగా కావాలన్న ఉద్దేశంతో, ఆ ప్రేరణ విద్యార్థులను ఆలోచింపజేసే విధంగా ఉంటుందన్న ఉద్దేశంతో 27 ఆగస్టు 2013 మన గౌలిదొడ్డి గురుకుల పాఠశాలకు గౌరవనీయులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు, మన సెక్రటరీ గారు అబ్దుల్ కలాం గారిని తీసుకురావడం, మన గౌలిదొడ్డి పాఠశాలలో అతని ద్వారా స్పీచ్ ఇవ్వడం, విద్యార్థుల నుంచి ప్రశ్నలు రాబట్టి ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం. అంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఏ స్థాయికి ఎదగొచ్చో తన ద్వారా రోల్ మోడల్గా ఉండాలన్న ఉద్దేశంతో మన గౌరవనీయులు సెక్రటరీ గారు మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారిని కూడా తీసుకురావడం, మన పాఠశాలకు పరిచయం చేయడం జరిగింది. ఇలా మనం అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఏ విధంగా ఉండాలి, మనం అక్కడ పెట్టినటువంటి గౌలిదొడ్లో పెట్టినటువంటి ఒక ఫ్లెక్సీ చూడండి, స్మాల్ ఎయిమ్ ఈజ్ బిగ్ క్రైమ్. నీ ఎయిమ్ అనేది, నీ లక్ష్యం అనేది చిన్నగా ఉండకూడదు. అది ఆ విధంగా ఉంటే నువ్వు ఒక క్రైమ్ నేరం చేసినటువంటి వ్యక్తివి. కాబట్టి మన ఎయిమ్ ఎలా ఉండాలి, హైగా ఉండాలి. అదేవిధంగా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఇంకా కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని చెప్పాడు. అంటే మనం ఏం కావాలో కలలు కనాలి. ఆ కలలు కన్న తర్వాత ఆ కలలు కన్న వాటికి సాకారం చేసుకున్నప్పుడే మనం దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా విజయాన్ని చూసి మురిసిపోవద్దు. అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. ఏదో ఒక చిన్న 10th క్లాస్లో పాస్ అయ్యాం, ఇక నేను నా అంత గొప్పోడు లేడు అని చెప్పి మనం అనుకోవద్దు. ఇంటర్ చదవాలి, ఐఐటి, నీటు ఇలా సీట్లు సంపాదించుకోవాలి, లేదా వేరే యూనివర్సిటీలలో సీట్లు సంపాదించుకోవాలి, తర్వాత ఉద్యోగం సంపాదించుకోవాలి. ఆ ఉద్యోగంలో కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఉద్యోగాలు సంపాదించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు మనం గొప్ప వాళ్ళం అవుతామని చెప్తున్నాడు. అదేవిధంగా అహంకారం ప్రతి ఒక్కరి నుండి, ఆఖరికి భగవంతుని నుండి కూడా దూరం చేస్తుంది. కాబట్టి అహంకారాన్ని వదిలేయండి. ఎప్పుడైతే మనం అహంకారం లేకుండా తోటి మిత్రులతో కలిసిమెలిసి ఉండడం, ఉపాధ్యాయులతో కలిసిమెలిసి ఉంటామో ఆటోమేటిక్గా మనం అనుకున్నవన్నీ మనం నేర్చుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అటువంటి అబ్దుల్ కలాం యొక్క ప్రేరణ ద్వారా మనం కూడా పై స్థాయికి ఎదిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క ఆత్మకథని మనం ఇక్కడ తెలుసుకున్నాం. దీని ద్వారా మనం చాలా గొప్ప వాళ్ళం కావచ్చు. మనకు ప్రతి సంవత్సరం డైరీలు ఇస్తున్నారు. ఆ డైరీలలో మనం ఏం చేయాలి అంటే, మనం ప్రతిరోజు మీరు ఏమైనా కొత్తగా సంఘటన జరిగితే అందులో రాసుకోవాలి. మీరు రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత మంచి స్థాయిలో ఉంటే అవి మీకు ఆత్మకథలాగా పనికొస్తాయి. అంటే మీరు ఆత్మకథ రాసుకోవాలనుకున్నప్పుడు అవన్నీ కూడా డేట్ వైజ్ కూడా మీకు పనికొస్తాయి. ఇటువంటి వాటిని మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత సంఘం లక్ష్మీబాయి, నేను ఒక్కడిని బాగుంటే చాలు, ఎవరు ఏమైతే నాకెందుకు అనే స్వార్థం సమాజంలో రోజుకు పెరిగిపోతుంది. సామాజిక అభివృద్ధిని కోరుకునే సౌహృదయత చాలా వరకు కరువైంది. త్యాగాల పోరాటం ఫలితంగా లభించిన ఈ స్వాతంత్రం లక్ష్యం నెరవేరడం లేదు. సామాజిక బాధ్యతతో, నైతికతతో మనం అందరం జీవించినప్పుడే స్వాతంత్రానికి సార్థకత లభిస్తుంది చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. అయితే ఎప్పుడు కూడా మనం ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం ఉండాలని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా సంఘం లక్ష్మీబాయి కూడా చిన్నప్పుడే తల్లి చనిపోయింది, తర్వాత భర్త చనిపోయాడు వివాహం అయిన తర్వాత. అయినా కూడా ఎప్పుడు ఆమె తన ఏమీ లేని వారిగా ఫీల్ కాలేదు. అంటే నేను ఏదో ఒకటి సాధించాలి అనే తపన ఆమెలో ఉంది. ఈమె స్వతంత్ర సమరయోధురాలు.
ఈమె త్యాగం చేసినటువంటి ఎన్నో ఉన్నాయి. అంటే ఈమె వివాహానంతరం చిన్నప్పుడే వివాహం అయింది, చనిపోయిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ వివాహం చేసుకోలేదు. నేను ఏదో సమాజానికి సేవ చేయాలి, సమాజం సేవ చేస్తే సమాజం బాగుపడుతుందని చెప్పి ఒకే ఒక్క ఆ ఆశతోటి ఈమె నా జైలు జ్ఞాపకాలు అనుభవాలనేటువంటి ఆత్మకథలో నుంచి మనం ఇక్కడ ఈ పాటను తీసుకోవడం జరిగింది. గాంధీజీ గారి పిలుపు మేరకు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకి వెళ్ళింది. అదేవిధంగా జైలుకి వెళ్ళినటువంటి మొట్టమొదటి తెలంగాణ మహిళ సంగెం లక్ష్మీబాయి గారు. ఈమె ఎప్పుడు కూడా వెనకడుగు వేయలేదు. ఎక్కడెక్కడ ఉద్యమాలు జరుగుతున్నా ఆ ఉద్యమాలకు అనుగుణంగా ఈమె ముందుకు పోవడం జరిగింది. ఉప్పు సత్యాగ్రహంలో నిరసనలు, ఊరేగింపులు, ర్యాలీలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. సైమన్ గోబ్యాక్, క్విట్ ఇండియా ఉద్యమం, ఇలా ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఆ ఉద్యమాలన్నిటికీ కూడా హైదరాబాద్లో ఈమె కూడా ఇక్కడ భూమికను పోషించింది. అదేవిధంగా విదేశీ వస్తు బహిష్కరణ, విదేశీ వస్త్రాలను కాల్చడం, బ్రిటిష్ వారు కర్కశంగా వాళ్ళ మీద దాడి చేయడం, లాఠీచార్జ్ చేయడం, కొట్టడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న సంఘటన, బొంబాయిలో ఒక వ్యక్తి విదేశీ వస్త్రాలు అమ్మకూడదని చెప్పి ఎదురు తిరిగి కారుకు అడ్డంగా పడుకున్నందుకు ఒక వ్యాపారి అతని మీద నుంచి కారు తీసుకుపోవడం జరిగింది. అతను హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత చనిపోవడం. మరుసటి రోజు ఎక్కడైతే చనిపోయాడో అక్కడ కొవ్వొత్తులతోటి అక్కడ ర్యాలీ నిర్వహిస్తే బ్రిటిష్ వారు వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురుగా కొట్టి లాఠీచార్జ్ చేయడం జరిగింది. అంటే ఆ విధంగా మన మీద ఆంగ్లేయులు తిరుగుబాటు చేయడం, మనం ఏదైనా కావాలని అడిగితే మనల్ని ఇష్టం ఉన్నట్టుగా కొట్టి చంపడం జరిగినటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. అదేవిధంగా స్వతంత్ర సమరయోధులలో ముఖ్యంగా మనకు ఝాన్సీ లక్ష్మీబాయి గారు, తర్వాత భగత్ సింగ్, తర్వాత సుఖదేవ్, తర్వాత మనకు సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఇలా మనకు చాలామంది ప్రాణత్యాగాలు చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు చాలామంది మనకు ప్రాణాలు అర్పించి స్వతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తెచ్చినటువంటి స్వతంత్రం ఏ విధంగా ఉంది, ఎలా చేస్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఈ సంగం లక్ష్మీబాయి గారు గుర్తించి స్త్రీల యొక్క అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి. మొట్టమొదటి భూదానోద్యమంలో 1951 సంవత్సరంలో భూదానోద్యమం జరిగితే ఆ భూదానోద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ మహిళ ఈ సంగం లక్ష్మీబాయి గారు. అదేవిధంగా బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గంలో విద్యాశాఖ ఉపమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. 1957 నుండి 1971 వరకు దాదాపు 15 సంవత్సరాలు లోక్సభ సభ్యురాలుగా కూడా పనిచేయడం జరిగింది. అంటే 15 సంవత్సరాలు లోక్సభకు ఎన్నికై మొట్టమొదటి తెలంగాణ నుండి పార్లమెంటుకు ఎన్నికైనటువంటి ఒక ఎంపీ సంగం లక్ష్మీబాయి గారు. తర్వాత భూదానోద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఈమె. చాలా వరకు తాము భూదానం అంతా కూడా సేకరించి ప్రజలకు పంచిపెట్టడం, ఈమె స్థాపించినటువంటి ఆ సదనం, ఐఎస్ సదనం, మన హైదరాబాద్ ఉన్నటువంటి ఐఎస్ సదనం దగ్గర ఒక సదనాన్ని ఏర్పాటు చేసి అక్కడనే అన్ని కార్యక్రమాలు ప్రజలకు చేస్తున్నటువంటి వ్యక్తి సంగం లక్ష్మీబాయి గారు. రెడ్డి ఉమెన్స్ కాలేజీలో వార్డెన్గా చేరడం, గౌరవ వార్డెన్గా ఉండి ప్రజలందరికీ సేవ చేయడం, స్త్రీ జనోద్ధరణ కృషి చేయడం, ఇలాంటివన్నీ కూడా చేసినటువంటి వ్యక్తి సంగం లక్ష్మీబాయి. అదేవిధంగా మనం తర్వాత పాఠానికి వెళ్తే స్వయం కృషి, ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతి ఒక్కరూ ఏమైనా సాధించగలరు. అన్ని వర్గాల వాళ్ళలో సామాజిక భాగస్వామ్యం, చైతన్యం అవసరం. స్వార్థం పెరిగిపోతున్న ప్రస్తుత సమాజం ఇతరుల గురించి ఆలోచించి వాళ్ళ ప్రగతికి తోడ్పడే వ్యక్తులు అరదు. అటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం నుండి స్ఫూర్తి పొందడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మనకు సంఘ సంస్కృతి కనపడుతున్నారు. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ లాంటి వాళ్ళు, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, వీళ్ళని సంఘ సంస్కృతిని చూసినట్టయితే అంటరానితనం నిర్మూలన, కుల వ్యవస్థ, స్త్రీ విద్య కొరకు పాఠశాలలు ఏర్పాటు చేయడం, మహిళా ధరణ, తర్వాత దళితుల యొక్క అభ్యున్నతికి కృషి చేయడం, భారత రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి మన అంబేద్కర్ గారు. తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ గారు సతీ సహగమనం, స్త్రీ విద్యకై కృషి చేసినటువంటి వ్యక్తి. కందుకూరి వీరేశలింగం గారు బాల్య వివాహాలు, వితంతు వివాహాలను ప్రోత్సహించడం, స్త్రీ విద్యకై కృషి చేసినటువంటి వ్యక్తి మనకు సంఘ సంస్కృతులను చూస్తున్నాం. అదేవిధంగా ఈ సంఘ సంస్కృతులు చేసినటువంటి దానివల్ల సమాజం ఎంతో బాగుపడుతుంది. అయితే అందులో ముఖ్యంగా తొలి తెలుగు దళిత కిరణం భాగ్యరెడ్డి వర్మ. హైదరాబాదులో ముఖ్యంగా మనం భాగ్యరెడ్డి వర్మ గురించి చెప్పుకోవాలి. ఈరోజు మే 22 భాగ్యరెడ్డి వర్మ పుట్టినటువంటి రోజు. ఈరోజు అంటే మనం జయంతి జరుపుకోవాల్సినటువంటి రోజు. ఈరోజు మనం ఈ పాఠం చెప్పుకోవడం మన యొక్క గర్వకారణంగా ఉంది. అయితే తొలి తెలుగు దళిత కిరణం, దక్కన్ దళిత ఉద్యమ వైతాళికుడు,
దళిత జాతి భాగ్యరేఖ భాగ్యరెడ్డి వర్మ. రెడ్డి అనేది బాగయ్యగా ఉన్నటువంటి వ్యక్తి రెడ్డిగా మార్చుకున్నాడు భాగ్యరెడ్డి. ఆ విధంగా భాగ్యరెడ్డి గారు వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్య సమాజం ఇచ్చినటువంటి వర్మ అనే బిరుదు ద్వారా భాగ్యరెడ్డి వర్మగా మారడం జరిగింది. అంటే ముఖ్యంగా భారత్కు ఆర్యులు రాకముందే ఇక్కడ పంచములు అనే వాళ్ళు నివసిస్తున్నారు, ఆది హిందువులు నివసిస్తున్నారు, వాళ్ళే నాయకులు. కాబట్టి రెడ్డి అని పెట్టుకోవడం. రెడ్డి అంటే రేడు అనేటువంటి మూలం నుంచి ఏర్పడ్డది రెడ్డి. అంటే ఈ రేడు అంటే నాయకుడు అని చెప్పడం. అంటే నాయకుడు అనే వాళ్ళు మేము మొదటి నుంచి ఉన్నాము, ఆర్యుల కన్నా ముందే మేము భారతదేశంలో ఉన్నాము అని చెప్పి ఆ విధంగా రెడ్డిగా పేరు మార్చుకోవడం. భాగ్యరెడ్డిగా మారాడు. ఆర్య సమాజించినటువంటి బిరుదు వర్మ వల్ల భాగ్యరెడ్డి వర్మగా మారడం జరిగింది. తాను చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ అంటే ఏమిటో అర్థమైంది. అనగారిన నాయకులతోటి పరిచయం పెంచుకున్నాడు. అదేవిధంగా అజ్ఞానము ఉదాసీనత వల్ల ఈ విధంగా వెనకబడడానికి కారణాలు అని చెప్పి తెలుసుకున్నాడు. సమాజ న్యాయం కోసం నినదించినటువంటి పూలే యొక్క బాటలు నడవడానికి అంబేద్కర్ కన్నా ముందే దక్షిణ భారతదేశంలో భాగ్యరెడ్డి వర్మ ముందున్నాడు. అతను ఇచ్చినటువంటి అంటే జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేలు ఇచ్చినటువంటి మార్గదర్శకంలో నడుచుకుంటూ తన ఉద్యమాన్ని కొనసాగించాడు దక్షిణ భారతదేశంలో. మేము పంచములం కాదు, ఈ దేశం మూలవాసులం, మేము ఆది హిందువులం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆది హిందూ మహాసభను స్థాపించి సేవా కార్యక్రమం నిర్వహించాడు. దళితుల్లో చైతన్యం తేవడానికి 1906 సంవత్సరంలో జగన్ మిత్ర మండలి స్థాపించాడు. అదేవిధంగా 1911 సంవత్సరంలో సంబంధ వర్గాలతో సహపంక్తి భోజనాలు కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. ఇంకా 1917 సంవత్సరంలో విజయవాడలో ప్రథమాంధ్ర ఆది హిందూ మహాసభకు అధ్యక్షుడిగా పాల్గొన్నాడు. 1919 సంవత్సరంలో ఆది హిందూ సమ్మేళనాన్ని నిర్వహించి దానికి అధ్యక్షత వహించాడు. 1925 సంవత్సరంలో ఆది హిందువుల చేతి వృత్తుల ప్రదర్శన కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ కలకత్తాలో జరిగినటువంటి అఖిల భారత హిందూ సంస్కరణ సభలో భాగ్యరెడ్డి వర్మ చేసినటువంటి ఆ ఉపన్యాసము గాంధీ గారిని ఆకట్టుకుంది. ఉత్తర భారతదేశంలో చేసినటువంటి అంబేద్కర్ చేసినటువంటి ప్రతి ఉద్యమానికి హైదరాబాదు ఇక్కడ మనకు సెంట్రల్గా ఉండటం జరిగింది. అంటే ఇక్కడ చేసినటువంటి ఉద్యమే ఉత్తర భారతదేశంలో ఉంది. అదేవిధంగా 1931 సంవత్సరంలో భాగ్యరెడ్డి వర్మ గారు అధ్యక్షతన లక్నోలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో అది ప్రత్యేక రాజకీయ మీటింగు. దానికి రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని చూపించి అతను రౌండ్ టేబుల్ లండన్కి పంపడం జరిగింది. అది ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇలా మనం చదువుకోకపోవడం వల్లే దళితులు వెనుకబడి ఉన్నారని గ్రహించి 1910 సంవత్సరంలో ఇసామియా బజార్లో బాలికల పాఠశాలను స్థాపించాడు. కొద్ది రోజుల్లోనే 25 పాఠశాలలతోటి 2600 మంది పిల్లలతోటి ఆ 25 పాఠశాలలు నడిపించడం జరిగింది. తెలుగులో పాఠశాలలు స్థాపించినటువంటి మొట్టమొదటి వ్యక్తి తెలుగు భాషాభిమాని భాగ్యరెడ్డి వర్మ. ఆ విధంగా పాఠశాలలు స్థాపించడం వల్ల చాలామంది చదువుకోవడానికి ఆస్కారం ఏర్పడ్డది. తర్వాత బాల్య వివాహాలు, కుల వ్యవస్థ, అంటరానితనం, మూఢనమ్మకాలు ఇలా ఉన్నటువంటి ఆ సమయంలో ఇతను వాళ్ళ మీద తిరుగుబాటు చేసి దేవదాసి, మురళి, వేశ్యా సంప్రదాయాలను కూడా వాటిని అన్నిటిని కూడా తీసివేయడం జరిగింది. అంటే మద్యపాన నిషేధం, తర్వాత ఈ వేశ్య ప్రవృత్తిని కూడా మనం దాన్ని సమాజంలో లేకుండా చేయడానికి తను కంకణం కట్టుకున్నాడు. అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో కూడా దళిత ఉద్యమాలు చేయడం జరిగింది. ఆది హిందువులుగా పిలవాలని చేసి తను చేసినటువంటి కృషి ఫలితంగా 1931 సంవత్సరంలో ఆది హిందువులుగా నమోదు కావడం జరిగింది మన భారతదేశంలో. హైదరాబాద్ సంస్థానంలో నవాబ్ రావు సేవలో ఇతను సలహాదారుడుగా ఉండేవాడు, సూచనలు తీసుకునేవాడు. ప్రజల యొక్క చైతన్యాన్ని తో తను ఉద్యమాలు చేయడం జరిగింది. ప్రజలను చైతన్యపరిచేటువంటి ఉపన్యాసాలు 3348 ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఉపన్యాసాల ద్వారా ప్రజలని తన వైపు తిప్పుకొని సమాజంలో మంచి వ్యక్తులుగా నిలబెట్టడానికి తన యొక్క కృషి చేయడం జరిగింది. అదేవిధంగా ముగింపులో నేను చెరువును సమాజానికి కల్పతరును, సౌందర్యానికి తొలిమెట్టును, రైతులకు చేపలు పట్టే వారికి, బట్టలు ఉతికే వారికి ప్రధాన వనరును, బతుకమ్మలు వినాయకులు నాలో చేర్చుకుంటాను, పశుపక్షాలకు నీటినిస్తాను, పిల్లలు వేసవిలో ఆడుకుంటారు, చెరువు పల్లెటూరి కల్పవల్లిగా పేరుగాంచింది.
అందరిలా తన సామాన్య కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుండి కష్టాలు ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో విద్యాభ్యాసం కొనసాగించి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దాని కొరకు కలలు కానీ కఠోర సాధనతో లక్ష్యాన్ని సాధించాడు. ఆయన జీవితమే నవతరానికి ప్రేరణ అని చెప్పి మనకు డాక్టర్ అబ్దుల్ కలాం గారిలో ఉంది. చిన్నతనంలో తల్లిని వివాహమైన తన భర్తను కోల్పోయిన లక్ష్మీబాయి నిరాశ పడకుండా చదవడం తండ్రికి ఇష్టం లేకపోయినా చదువుకొని స్వతంత్రోద్యమంలో పాల్గొన్న స్త్రీల కృషి చేయడం వల్ల తన జీవిత విశేషాలను స్వతంత్రోద్యమ సంఘటనలో కళ్ళగట్టినట్టు రాసినటువంటి వ్యక్తి మనకు సంగెం లక్ష్మీబాయి. అదేవిధంగా భాగ్యరెడ్డి వర్మ గారు ఎన్నో బహిరంగ సభలు నిర్వహించి తన జాతి జనులను ఏకతాటిపై నడిపించినటువంటి మహోన్నత శిఖరం. దేవదాసి మురళి వేశ్యా వ్యవస్థను రూపుమాపి తాగుడును మాన్పించి సామాజిక బాధ్యతను గుర్తు చేసినటువంటి అణగారిన వర్గాల్లో చైతన్యం నింపినటువంటి గొప్ప మనిషి భాగ్యరెడ్డి వర్మ గారు. ఇలా వీళ్ళ యొక్క మనం అందరి గురించి తెలుసుకున్నాం కాబట్టి మనం వాటి గురించి ఒక 4 ప్రశ్నలు ఇస్తున్నాం. ఇవి చేయండి. పాఠంలోని జాతీయాలు సామెతలు కాకుండా ఇంకా కొన్ని సేకరించి రాయండి. ప్రేరణలో మీ జీవిత లక్ష్యం ఏమిటి, అది సాధించడానికి ఏం చేస్తారో వివరించండి. విదేశీ వస్త్ర బహిష్కరణలో జరిగినటువంటి పరిస్థితులు ఏమిటో రాయండి. భాగ్యరెడ్డి వర్మలాగా హిందువుల కొరకు సేవ చేసిన ఒకరిద్దరు మహనీయుల గురించి రాయండి. ఇవి చేయండి. 4 ప్రశ్నలు రాసుకొని మీరు పాఠశాలకు వస్తారని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చినటువంటి టీచర్ ఛానల్కు తర్వాత సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి గారికి నమస్కారాలు తెలుపుతూ ముగిస్తున్నాను.